Call free, call free, call free. నమస్కారం. కాల్ ఫ్రీ హెల్త్కు స్వాగతం. మనిషి ఆకర్షణీయంగా ఉండాలంటే మంచి శారీరక సౌష్ఠవంతో పాటు కాంతివంతమైన చర్మఛాయ కూడా ఉండాలి. భౌగోళిక పరిస్థితులను బట్టి, వాతావరణ మరియు జీవన సరళిని బట్టి ఒక్కో ప్రాంతంలోని వ్యక్తులు ఒక్కో రకమైన చర్మఛాయను కలిగి ఉంటారు. అయితే రంగు ఏదైనా ఆ చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంటేనే ఆ వ్యక్తులు ఆకర్షణీయంగా ఉంటారు. దీనికోసం మార్కెట్లో అందుబాటులో ఉండే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్లను వాడుతూ ఉంటాం. మరి అవి ఎంతవరకు సురక్షితం అనే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు. పోనీ ఎంతో ఖర్చు చేసి వాటిని కొన్నప్పటికీ అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయో మనం చెప్పలేం. అసలు వీటి అవసరమే లేకుండా మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలతోనే బంగారం లాంటి చర్మకాంతిని పొందటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యంతో పాటు మంచి చర్మము కావాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు వినండి. మంచి చర్మము, మంచి ఆరోగ్యం కోసమే అని గుర్తుంచుకొని మరీ తినాల్సినవి 7 ఉన్నాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే బాగా పోషక విలువలున్న ఆహారాన్ని తినాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టొమాటో. దీనిలోని లైకోపిన్ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకు సంబంధించిన అనారోగ్యాన్ని నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాల నుండి రక్షించడంలో టొమాటోల పాత్ర చెప్పుకోదగినదే. ఇక నట్స్, ముఖ్యంగా వాల్నట్స్ లోనివి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో వీటి పాత్ర అమోఘము. వాల్నట్స్ లో పీచు పదార్థము, ప్రోటీన్ చాలా ఉంటుంది. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ ఉండి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ని శరీరానికి అందిస్తాయి. బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ఆస్టియోపోరోసిస్ ను రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ వాల్నట్స్. అలాగే టీ తాగితే బ్లడ్ ప్రెషర్ కొంతవరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. చర్మానికి ఎండ వల్ల వచ్చే హానిని నిరోధిస్తుంది. చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్లకు మెరుపు అందిస్తుంది. కేటరాక్టు ముదరటాన్ని తగ్గిస్తుంది. పెరుగు. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బిలను అందిస్తుంది పెరుగు. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. పెరుగును రోజు తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు మెరుగవుతాయి. పైగా క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ బారిన పడకుండా కాపాడుతుంది పెరుగు. బీన్స్. ఇందులో ప్రోటీన్స్, పీచు పదార్థము, విటమిన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ బీన్స్లు సమృద్ధిగా ఉంటాయి. బీన్స్ క్యాన్సర్ రాకుండా తోడ్పడుతుంది. డయాబెటీస్ తో పోరాడుతుంది కూడా. షుగర్ లెవెల్స్ సమానంగా ఉండేటట్లు చూస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కొంతమేరకు తగ్గిస్తుంది. నేరేడు పండ్లు వృద్ధాప్యము త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది. అలాంటి అనారోగ్యముల నుండి కాపాడుతుంది ఈ నేరేడు పండు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. ఇక ఆకుకూరలు. ఆకుకూరల్లో విటమిన్ బి, సి, ఇ, ఫోలేట్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి అమోఘమైనవి. పీచు పదార్థము ఉండడం మరో మేలైన అంశం. ఎదిగే పిల్లలకు కావలసిన విటమిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఏ చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికి, కంటి చూపు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం చీజ్, క్యారెట్, పాలు, గుడ్లు పిల్లలకి అందించాలి. విటమిన్ బి మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లు అందేటట్టు చూడాలి. మాంసం, చేపలు, సోయా, బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల విటమిన్ బి లభిస్తుంది. విటమిన్ సి కండర పుష్టికి, శారీరక దృఢత్వానికి, అందమైన చర్మానికి విటమిన్ సి చాలా అవసరం. టొమాటోలు, తాజా కాయగూరలు, పుల్లని పండ్లు అందించడం వలన విటమిన్ సి లభిస్తుంది. ఇక విటమిన్ డి ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో కాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్ డి అందాలి. ఇందుకోసం పాలు, పాల ఉత్పత్తులతో పాటు ఉదయం వేళ పిల్లలకు సూర్యరశ్మి కూడా అవసరం. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.